పారడైస్ దగ్గరుండే సింధీ కాలనీ దగ్గరైతే ఉన్నాను. ఈ ఏరియాలో మోస్ట్‌లీ రైడ్‌లయితే వచ్చేస్తాయి. రైడర్స్‌కి ఏ ఏరియాలో ఉంటే రైడ్‌లొస్తాయనేది కూడా తెలియాలి. ఓకే. రూ. 83 బుకింగ్ ఒకటొచ్చింది. యాక్సెప్ట్ చేశాను. ఇది పార్సెల్ డెలివరీ. బైక్ టాక్సీ అయితే కాదు. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. పికప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాం. ఊబర్‌లో గాని, ఓలాలో గాని, ర్యాపిడ్‌లో గాని పార్సెల్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను చూడండి. పార్సెల్ డెలివరీ మనం తీసుకున్నామంటే కస్టమర్‌కి కాల్ చేస్తే థర్డ్ ఫ్లోర్ రా, సెకండ్ ఫ్లోర్ రా, ఫోర్త్ ఫ్లోర్ రా అని చెప్తూ ఉంటాడు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఉండడు. 10 నిమిషాలు వెయిట్ చెయి, 15 నిమిషాలు వెయిట్ చెయి అంటున్నాడు. షాప్ దగ్గరికైతే వచ్చేసాను. షాప్‌లో తమ్ముడైతే ఉన్నాడు. తమ్ముడికి ఫోన్ ఇచ్చి మాట్లాడిపించిన కస్టమర్‌తోనే ఒక చిన్న కవర్ అయితే ఇచ్చిండు. ఈ కవర్‌ని కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి డెలివరీ చేయాలి. ఇన్ని కష్టాలుంటాయి. రీసెంట్‌లీ నాకైతే ఒకరు కామెంట్ పెట్టారు. "అన్న బైక్ టాక్సీ చేస్తూ ఉంటే సీట్ కింద చాలా వేడైపోతుందన్నా. నేను ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నానన్నా. ఏం చేయాలన్నా? నాకు డబ్బులు కావాలి. మరి బైక్ టాక్సీలో వర్క్ చేయగలుగుతున్నాను గానీ, బైక్ మీద కూర్చోలేకపోతున్నాను" అని చెప్పి అంటున్నాడు. సింపుల్. ఏం లేదు. సీట్ మీద ఒక 2 టవల్స్ ఏసుకోండి. అలాగే బైక్ టాక్సీకొచ్చేటప్పుడు నైట్ ప్యాంట్స్ లేదా కాటన్ ప్యాంట్స్ అయితే వేసుకోండి. ఎవరైతే జీన్ ప్యాంట్లు వేసుకుంటారో వాళ్ళందరికీ తిప్పలు తప్పవు. సో, నైట్ ప్యాంట్లేసుకోండి. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయగలరు. ఫైనల్‌గా కస్టమర్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఇక్కడి నుంచి ఇంకొక 200 మీటర్స్ అయితే ఉంది. నా దగ్గరుండే ఈ మెటీరియల్ కస్టమర్‌కి డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, ఎంత కమిషన్ కట్ అయిందనేది చూపిస్తాను. ఇక్కడ వెయిటింగ్ టైమ్ అయితే చూపిస్తుంది. ఓకే. కస్టమర్‌కి కాల్ చేద్దాం. తనెక్కడున్నారో చుట్టుపక్కల అయితే కనిపించట్లేదు. ఊబర్‌లో ఒక ఆప్షన్ ఉంది. డాటా కాల్ చేసుకోవచ్చు. లేదా మనం డైరెక్ట్ కాల్ కూడా చేసుకోవచ్చు. వావ్! రూ. 158 బుకింగ్ ఒకటొచ్చింది. దీన్నైతే యాక్సెప్ట్ చేసినా, స్క్రీన్‌షాట్ తీసినా. హా! కస్టమర్ అయితే పెట్టిన లొకేషన్‌లో లేడు. మళ్ళీ ఒక 300 మీటర్స్ ముందుకు రా అని చెప్పాడు. ఈ లొకేషన్ తప్పుగా పెట్టడం ఏంట్రా బాబోయ్! అని చెప్పి చిరాకొస్తుంది. కరెక్ట్‌గా లొకేషన్ పెడితే వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతాం గదా! లొకేషన్ ఎక్కడో పెడతారు. ఊరంతా మమ్మల్ని తిప్పేస్తున్నారు. కస్టమర్ లొకేషన్ ఇప్పటికి దొరకలేదు. 200 మీటర్లు ముందుకు రా అన్నాడు. వెళ్ళాను. మళ్ళీ యూ టర్న్ తీసుకొనొచ్చాను. కస్టమర్ ఫోన్‌లో ఏదో లొకేషన్ చెప్తున్నాడు. ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. వాట్సాప్‌లో లొకేషన్స్ పెట్టు స్వామి అంటే వాట్సాప్‌లో లొకేషన్ అయితే పెట్టండి. లొకేషన్ చూసి నేనైతే షాక్ అయినా. నాకైతే లిటరల్లీ ఫీజులు ఎగిరిపోయినాయి. 2 కిలోమీటర్లు అప్పటికే తిరిగినా మళ్ళీ ఒక కిలోమీటర్ ఎక్స్‌ట్రా చూపించింది. నాకేంట్రా ఈరోజు ఇన్ని తిప్పలున్నాయి అని చెప్పి ఫైనల్‌గా ఇరిటేషన్ అయిపోయాను. కస్టమర్ కనపడగానే ఇంకేం మాట్లాడలేదు. పార్సెల్ తన చేతిలో పెట్టి నీకో దండం సామి అని చెప్పి ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ఈ కస్టమర్ ఆన్‌లైన్ పేమెంట్ చేసి చక్కగా ఇంట్లోకైతే వెళ్ళిపోయారు. ఈ కస్టమర్ నా టైమ్ వేస్ట్ చేశాడు. దీని తర్వాత రూ. 150 రైడ్ అయితే వచ్చింది కదా! ఆ రైడ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది.